హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే బీరకాయ తాలింపు ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ నేనైతే ఒక బీరకాయనైతే తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న ముక్కలనైతే ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. ఒక గిన్నెలో వేసుకొని దానికి సరిపడా వాటర్ వేసి ఒక స్పూన్ సాల్ట్ వేసి స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నాము. ఇప్పుడు 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని అయితే వాటర్ అంతా వంపేసుకోవాలి. వాటర్ అంతా వంపేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడైతే కడాయి పెట్టుకొనేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకొని ఇవి కాస్త చిటపటలాడాక పచ్చిశనగపప్పునైతే యాడ్ చేసుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత ఇప్పుడైతే ఒక ఎండుమిర్చి అలాగే ఒక వెల్లుల్లి రెబ్బలు కాస్త కరివేపాకు వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్ అయితే వేసుకున్నాము. ఇప్పుడు వీటినన్నిటిని కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేగనివ్వాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ముందు వడగట్టి పెట్టుకున్న బీరకాయ ముక్కలను అయితే యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఈ కారపొడిని అయితే యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసేసి బాగా అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదని చూసుకోవాలి. ఫస్ట్ మనం ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం, ఆల్మోస్ట్ అదే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ తాలింపు అయితే రెడీ అయ్యింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.